జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మూడు పార్టీలు కూడా దూసుకుపోతున్నాయి. బీజేపీ ప్రెసిడెంట్ రామచంద్రరావు గారు ఉన్నారు, నాతో పాటు మాట్లాడదాం. నమస్తే రామచంద్రరావు గారు, ఎట్లా ప్రచారం కొనసాగుతుంది? ఏమంటారు పబ్లిక్, ఏమంటారు ప్రచారంలో? పబ్లిక్ చాలా వరకు మార్పు కొడుతూ ఉన్నారు. ఒకేమో మజ్లిస్కు వ్యతిరేకమైనటువంటి గాలి కాంగ్రెస్కు, అదే కాంగ్రెస్ మీద వ్యతిరేకత ఉన్నది. ఈ మజ్లిస్, ఈ రెండు పార్టీల మీద కూడా ప్రజల్లో వ్యతిరేకత స్పష్టంగా కనబడుతూ ఉంది. మేము స్పష్టంగా చూస్తూ ఉన్నాం, బీజేపీ గెలుస్తుంది అటువంటి వాతావరణం ఉన్నది. ఎందుకంటే బీఆర్ఎస్ గెలిచిన పార్టీలు ఉంటారా పోతారా అనేది ప్రజలందరికీ అనుమానం. రెండోది, ఇక్కడ మజ్లిస్ క్యాండిడేటే కాంగ్రెస్ క్యాండిడేట్, సింబల్ మాత్రమే మారింది. ఇంతకుముందు కదా ఎంఐఎం ఉండే. సో ప్రజల్లో అది ఉన్నది, బాగా బాగున్నది. ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ప్రజలను మోసం చేస్తున్నారు, ఎంఐఎం క్యాండిడేట్ వాళ్ళ పార్టీ టికెట్ ఇప్పించుకున్నారు అనే భావన ఒకటి. రెండోది, బీఆర్ఎస్ సింపతి వేవ్ మీద పోదా అనుకుంటారు, కానీ సింపతి వేవ్ ఫ్యామిలీకి ఉంటుంది, కానీ అది ఓటింగ్ కన్వర్ట్ కాదు. అది డెఫినెట్గా బీజేపీ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఇన్ ది కంట్రీ అనేది ఉన్నది, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ స్టేట్ ఉన్నది, నెక్స్ట్ ఆల్టర్నేటివ్ జూబ్లీస్ కూడా ఉన్నది. కాబట్టి జూబ్లీస్ ప్రజలు బీజేపీ చూస్తున్నారు. బీజేపీ జూబ్లీస్ కంపల్సరీ గెలుస్తున్న పూర్తి నమ్మకం ఉంది. అంటే ఎక్కడైనా కూడా రూలింగ్ పార్టీకి కొంత ఎడ్జ్ ఉండే అవకాశాలు ఉంటాయి. గతంలో కూడా దుబ్బాక సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు ఏమన్నా జూబ్లీహిల్స్లో కనిపిస్తున్నాయి? ఎందుకంటే అధికార పార్టీ కాంగ్రెస్గా ఉంది, వాళ్ళకు ఆర్థికంగా బలం ఉంటుంది, వాళ్ళు పోల్ మేనేజ్మెంట్ కూడా మేనేజ్ చేసే అవకాశాలు ఉంటాయి. సో ఎట్లా ఇది చేస్తారు మీరు? 100% బీజేపీ ఏదైతే ఉందో పూర్తి నమ్మకంతో ప్రజలు మాత్రం ఉన్నారు. ప్రజలు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలు ఎంఐఎంకి వ్యతిరేకంగా ఉన్నారు, ప్రజలు బీఆర్ఎస్ కూడా వ్యతిరేకంగా ఉన్నారు. ఎందుకంటే దోచుకున్న, ఇంకా వాళ్ళు పంచుకున్న ఉన్నారు కాబట్టి. అయితే అది గతంలో హిమాయత్ నగర్ ఉండే, ఇప్పుడు అంబర్పేట అయింది. హిమాయత్ నగర్ కాన్స్టిట్యున్సీ తర్వాత వస్తే మళ్ళీ దుబ్బాక, హుజూరాబాద్, ఇవన్నీ కూడా బీజేపీ గెలిచినటువంటి సందర్భం మనం చూసినాం. కేవలం మునుగోడులోనే సెకండ్ ప్లేస్ వచ్చింది, అది కూడా కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ వచ్చింది, అది కూడా కొద్ది ఓట్లతో పోయింది. కాబట్టి డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ జూబ్లీస్ గెలుస్తుంది. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఇక్కడ పాలించింది. ఎమ్మెల్యేగా మాగంటి గోపీనాథ్ ఉన్నాడు. ఆయన మరణం తర్వాత వచ్చినటువంటి ఉప ఎన్నిక ఇది. ఆమె సతీమణి కూడా ఆమె కన్నీరు పెట్టుకుంటూ ప్రచారంలో కొనసాగుతుంది. సానుభూతి వర్కౌట్ అయ్యే ఛాన్స్ లేదా ఇక్కడ? చెప్పాను కదా, సానుభూతి కుటుంబం వైపు ఉంటుంది, కానీ ఓటింగ్ వైపు ఉండదు. 100% ఓటింగ్ వైపు ఉండదు. ఎందుకంటే సానుభూతి అనేది వేరే. ఇప్పుడు సానుభూతి, ఇప్పుడు మనిషి డెఫినెట్గా సానుభూతి అందరికీ కూడా ఉంటుంది, లేదని కాదు. కానీ మేము ఓటేస్తామా, మేము ఆ పార్టీకి వేసుకున్నాం అంటే ప్రజలు కూడా అంతే. మా పాపం జరిగింది, వారి యొక్క జీవితంలో ఒక ఘటన జరిగింది. అయితే ఇప్పుడు దానంత మాత్రం ఓటు వేయాల్సిన అవసరం లేదు కదా. సో కాబట్టి ప్రజలు సీరియస్గా ఆలోచిస్తున్నారు. ఈ ఫైట్ అంతా కూడా బీజేపీ ఎంఐఎం మధ్య ఉంది, బీజేపీ గెలుస్తుంది. కాంగ్రెస్ వర్షన్ ఏంటంటే బీజేపీ వాళ్ళు ఎంఐఎంని టార్గెట్ చేస్తూ ఓట్లు అడుగుతారు. ఎక్కడైనా ఎంఐఎంని తిట్టకుండా ఓట్లు అడిగే దమ్ముందా అని చెప్పి వాళ్ళు సవాల్ విసురుతున్నారు. ఏం చెప్తారు వాళ్ళు? కాంగ్రెస్ మేము కాంగ్రెస్ కూడా తిరుగుతున్నాం కదా, ఎంఐఎంనే కాదు. మేము ఎంఐఎంని ఎందుకు ఈ డూప్లికేట్ టార్గెట్ చేసినాం అంటే, ఆయన గతంలో ఎంఐఎం క్యాండిడేటు, ఇప్పుడు కాంగ్రెస్ క్యాండిడేట్ అయ్యిండు. ఆయన ఎప్పుడు కాంగ్రెస్ కాదు, కాంగ్రెస్కి వ్యతిరేకంగానే పోటీ చేశాడు. మరి ఎట్లా మీరు అంటే మేము అదే అంటున్నాం, మీరు అద్దెకు తీసుకొచ్చిన క్యాండిడేటు, మీ క్యాండిడేట్ దొరకలేదు మీ ఇక్కడ, కాబట్టి ఎంఐఎంలో మీరు రిక్వెస్ట్ చేసుకుని ఈ క్యాండిడేట్ తీసుకొచ్చిండు. ఆయన టికెట్ ఇవ్వగానే ఫస్ట్ పోయి ఓఎస్సీని కలిశాడు, కాలదండం పెట్టాడు. మీ దగ్గర రాలే కదా. మళ్ళీ ఇవన్నీ చూడాలి కదా, ప్రజలవన్నీ ఆలోచిస్తూ ఉన్నారు. అదే మనం చెప్పేది. డెఫినెట్గా బీజేపీ 100% జూబ్లీస్ గెలుస్తుంది. రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక ఇది మీకు పరీక్ష అనుకోవచ్చా? ఎట్లా చూస్తారు మీరు దీన్ని? ప్రతిరోజు పార్టీలో పరీక్షనే, ఏ కార్యక్రమం అయినా పరీక్షనే. నిన్న నామినేషన్ ర్యాలీ పరీక్ష సక్సెస్ అయినాం. కానీ ఏ కార్యక్రమం తీసుకున్నా అది పరీక్షనే ఉంటుంది. రాజకీయాల్లో పరీక్ష అనేది ప్రతిరోజు ఉంటుంది, రోజుకు సవాళ్ళు ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక సవాల్గా మేము స్వీకరిస్తాం. దీపక్ రెడ్డికే టికెట్ ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఎందుకంటే చాలా పేర్లు వినపడ్డాయి. గతంలో కూడా దీపక్ రెడ్డి పోటీ చేశాడు, ఓడిపోయాడు. మళ్ళీ ఆయనకే ఇవ్వడానికి రీజన్స్ ఏంటి? అసలు పార్టీ ఏం ఆలోచిస్తుంది? ఏ విధంగా ఇచ్చారు మీరు? ఇందులో రెండు ఉంటాయి. ఒకటి, దీపక్ రెడ్డికే టికెట్ ఇవ్వాలంటే 10 మంది అడిగినా కాంపిటీషను రాజకీయాలు ఉండాలి, ఇటువంటి ఒక స్నేహపూర్వమైనటువంటి ఒక కాంపిటీషన్ ఉండాలి. రెండోది, గతంలో దీపక్ రెడ్డి గారు జనరల్ ఎలక్షన్ పోటీ చేశారు, పార్టీలో యాక్టివ్ ఉన్నాడు. ఇప్పుడు ప్రెసిడెంట్ కూడా ఇన్యాక్టివ్ ఎప్పుడు లేడు. నిరాకరించడానికి ఏమున్నాయి? ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇచ్చినా అది వేరే మాట. ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచిస్తే ఇవన్నీ కారణాలు ఉన్నాయి. సో కాబట్టి పార్టీ అన్ని రకాలుగా నిర్ణయించి టికెట్ ఇవ్వడం జరిగింది. జూబ్లీహిల్స్లో 1,20,000 ఓట్లకు పైగా మైనార్టీ ఓట్లు ఉన్నాయి. చాలా కీలకమైన ఓట్లు ఇవి. కమ్మ ఓట్లు ఉన్నాయి, ఇటు చాలా మైనార్టీ ఓట్లు ఉన్నాయి.
బీజేపీ కొంత ఎవరేమన్నప్పటికీ కూడా మైనార్టీలకి కొంత వ్యతిరేకంగా ఉంటుంది, జై శ్రీరామ్ అనే నినాదాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. సో ఈ మైనార్టీ ఓట్లను మీ వైపు ఎట్లా తిప్పుకుంటారు, ఎట్లా ఓట్లు పడతాయి? మేము మైనార్టీస్ మేము వ్యతిరేకం కాదు. జై శ్రీరామ్ ఇచ్చేంత మాత్రం అంత మైనార్టీ వ్యతిరేకం ఎందుకవుతుంది? భారతదేశంలో హిందువులు మెజార్టీ కాబట్టి జై శ్రీరామ్ అంటాం. వాళ్ళ మతం వాళ్ళది, మా మతం మాలది, కానీ దేశం అందది కదా. సో దేశం మీద నమ్మకం ఉన్న ప్రతి ముస్లిం బీజేపీకి వేస్తాడు. మీరు తిరుగుతున్నప్పుడు ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్నటువంటి ఆ సమస్యలు ఏం చెప్తున్నారు? మీకు 10 ఏళ్ళ అధికారంలో ఉంది బీఆర్ఎస్ పార్టీ, మీకు ఎట్లాంటి సమస్యలు మీ ముందుకు తీసుకొస్తున్నారు? పబ్లిక్ ఏం చెప్తున్నారు? ఇప్పుడు ఇక్కడ నించున్నాం మనం, వాసన వస్తున్నది, డ్రైనేజ్ వాసన, సెప్టిక్ వాసన. ఇది ఇక్కడ ఉన్నటువంటి జూబ్లీహిల్స్లో ఉన్న ప్రజలకు ఉన్నటువంటి బాధ. డ్రైనేజ్ సిస్టమ్ సరిగ్గా లేదు, రోడ్లు సరిగ్గా లేవు. అంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ఓన్లీ జూబ్లీస్ అంటే ఈ జూబ్లీస్ వేరే, ఆ జూబ్లీస్ వేరే, ఆ జూబ్లీస్ ఈ జూబ్లీస్ లేదు. మీరు అక్కడ పెంచి డెవలప్ చేసిన కానీ ఇక్కడ డెవలప్ చేయలే. ఇక్కడ స్లమ్స్ ఉన్నాయి, ముస్లిమ్స్ ఉన్నారు, ఇక్కడ అందరు ఉన్నారు. ఇక్కడ మళ్ళీ వాళ్ళకైనా ఇల్లు ఇచ్చారా? అది సొంత ఇల్లు. అక్కడ శ్రీనివాస్ యాదవ్ ఉన్నప్పుడు బోయిగూడలో పాత ఇల్లు కూడా కొట్టి కొత్త కట్టి మీ ఇస్తా ఇల్లు ఇట్లా ఇల్లు అని చెప్పారు. ఇంతవరకు వాళ్ళ ఇల్లు రాలేదు. వాళ్ళకు సరిగా రేషన్ కార్డు సరిగా రాలేదు. వాళ్ళకు ఏ రకమైనటువంటి పెన్షన్స్ రావట్లేదు. సో ఇవన్నీ కూడా ఆగి ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద చాలా కోపం మీద ఉన్నారు. ఇవన్నీ కూడా బీజేపీకి కలిసి వస్తాయని చెప్పి భావిస్తాను. చివరిగా అడుగుతున్నాను, చివరి ప్రశ్న. నవీన్ యాదవ్ ఇక్కడ మాస్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి, లోకల్ లీడర్, గత 40 ఏళ్ళ నుంచి స్థానికుడు, ఆర్థికంగా కూడా చాలా బలవంతుడు, గతంలో కూడా పోటీ చేసి ఓడిపోయాడు. సో ఆయన కొంత బలంగా తిరుగుతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎట్లా ఎదుర్కొంటారా అండి కాంగ్రెస్ పార్టీ? బలం బీజేపీ బలం కూడా పెరిగింది. బీజేపీ కూడా చాలా బలంగా అయింది. మాకు మొన్న పార్లమెంట్ ఎలక్షన్ మాకు 69,000 వచ్చినాయి ఓట్లు. మాదేం తక్కువ లేదు. మేము కూడా బాగానే బలంగా ఉన్నాం. మా క్యాండిడేట్ కూడా చాలా బలంగా ఉన్నారు. ఆర్థికంగా విషయం కాదు, ఇక్కడ ప్రజాబలంతో మేము గెలుస్తాం. సో ఇది ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరేస్తామని చెప్తున్నారు రామచంద్రరావు గారు. చూద్దాం ఏం జరగబోతుంది.